Hello guys, welcome back to our channel. Please like and share and subscribe to our channel. ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే ఒక రికమెండ్ జరుగుతుంది. ఇది టికెట్ వెండింగ్ మిషన్లో మనమైతే టికెట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జాబ్ అయితే మనకి రికమెండ్ అయితే జరుగుతుంది. టోటల్గా 59 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో అవన్నీ మీకు వివరాలు అయితే వివరిస్తాను. సో కిందికి వస్తే ఎంగేజ్మెంట్ ఆఫ్ 59 ఫెసిలిటేటర్స్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ అన్రిజర్వ్ టికెట్స్. సో మనం చూసినామంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక వెండింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. అక్కడ మనము ఒక పర్సన్ కూర్చొని మనకి టికెట్స్ ఇస్తూ ఉంటారు, అన్రిజర్వ్ టికెట్స్ అనమాట. అవి మాత్రమే ఇస్తూ ఉంటారు, మీరు గమనించి ఉంటే. సో ఆ పోస్టు ఈ నోటిఫికేషన్ అయితే ఆ పోస్ట్కి అయితే ఉంది. సో దాదాపుగా 59 ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది విజయవాడ డివిజన్ కిందకి వస్తుంది టోటల్గా. సో ఇది కూడా ఎవరైతే ఉన్నారో ఈ డివిజన్లో, ఈ విజయవాడ డివిజన్లో ఉన్నారో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో కిందికి వస్తే ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో కూడా చూడొచ్చు. ఇక్కడ చూశారంటే విజయవాడలో అయితే మనకి 9 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఈ పర్టికులర్గా ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడే పర్మనెంట్ రెసిడెంట్స్గా ఉండాలి. అంటే అక్కడ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో విజయవాడ అయితే విజయవాడ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అనకాపల్లి ఇక్కడ కూడా 3 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు కూడా అనకాపల్లిలో అయితే ఉంటే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అట్లా ప్రతి పోస్ట్ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అనపర్తి, బాపట్ల, భీమవరం టౌన్, కాకినాడ టౌను, చీరాల, కాకినాడ పోర్టు, ఇలా అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఎక్కడ ఉన్నారో, ఏ డిస్టిక్లో ఉన్నారో, ఏ ఏరియాలో ఉన్నారో అది కూడా చూసి మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒక పోస్ట్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ స్టేషన్కైనా ఒక స్టేషన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయవాడ చేస్తే విజయవాడకి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అనపర్తికి చేస్తే అనపర్తికి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒక్కదానికి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? సో లాస్ట్ డేట్ వస్తే మనకి 15/7/2024 వరకు అయితే టైం అయితే ఉంది ఫ్రెండ్స్. అప్పుడు వరకు అయితే మనకి ఎలిజిబుల్, అంటే మనం అప్పుడు వరకు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఎక్కడైతే డీటెయిల్ అయితే ఇచ్చారో ఎవరికి సబ్మిట్ చేయాలనేసి చూసారంటే ఇది అడ్రస్. ఈ అడ్రస్కి మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఆఫీస్, నార్త్ బ్లాక్, డిఆర్ఎం ఆఫీస్ కాంపౌండ్, సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడ. సో విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వేకి వెళ్ళి ఈ డివిజన్ దగ్గరికి అయితే వెళ్ళి ఈ ఆఫీస్లోకి వెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఉన్న సీనియర్ మేనేజర్తో. సో టైం అయితే గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ టైం లోపల అయితే మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ 15th అనమాట. సో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో అప్లికెంట్ అయితే ఒక సెషన్ మాత్రమే అప్లై చేయాలి ఉంటుంది. దెన్ ఇందులో శాలరీ అయితే ఉండదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా శాలరీ అయితే మనకైతే క్రెడిట్ అవ్వదు. మనకి జస్ట్ బోనస్ కానీ ఆ పైన వచ్చే కమిషన్స్ బేస్డ్ మీద అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి డైలీగా టికెట్స్ అనేది జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో టికెట్ మీద మనకి ఇంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. సపోజ్ 3% అనమాట. అట్లా ప్రతి దాని మీద అయితే మనకి డిపాజిట్ అదే కమిషన్ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి కూడా మనకైతే ఇన్కమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి జాబ్ లాగానే అనిపిస్తుంది. సో కిందికి వస్తే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రైల్వేలో రిటైర్డ్ అయినారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు రిమైనింగ్ జనరల్ పబ్లిక్తో పోలిస్తే. సో ఏమేమి ఎలిజిబుల్ ఉండాలంటే 18 years అబవ్ అయితే ఉండాలి, 10th class పాస్ ఉండాలి. దెన్ లోకల్ రెసిడెన్స్, అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ ఏరియాలో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఒక పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా ఏంటంటే 6 months న్యూ, అంటే ఓల్డ్ అయితే ఉండకూడదు. 6 months అబవ్ అయితే ఉండకూడదు. 6 months లాస్ట్ 6 months లోపల మీరు ఒక పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేసుకున్నారా, లేదా ఇప్పుడైనా మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేసుకోవచ్చు. అది కూడా ఏమి మీ మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసెస్ లేవని మాత్రము దాని మీద చేసుకోవాల్సింది. ఇన్కేస్ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి 50,000 అయితే సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 25,000 ఫర్ అదర్ కేటగిరీస్లో అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా కిందికి వస్తే 3% అని చెప్పాను కదా, 3% అయితే బోనస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఏంటంటే మనకి 31/3/2025 వరకు అయితే మనకైతే ఈ ఎంగేజ్మెంట్ అప్పటి వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్, 1 year వరకు. దాని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు మనకి మన పర్ఫార్మెన్స్ బేస్డ్ బట్టి.
అది కూడా. సో, కిందకొస్తే ఇక్కడ అప్లికేషన్ అయితే ఉంది. అప్లికేషన్ మీకు చూపిస్తున్నాను. ఈ అప్లికేషన్ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో మీద క్రాస్ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దెన్ ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఇది జనరల్ పబ్లిక్ అనమాట. మీ డీటెయిల్స్ అన్నీ అప్లై చేసి అంటే ఫిలప్ చేసేసి దీన్ని జిరాక్స్ తీసుకొని ఫిలప్ చేసేసి ఆడైతే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది టోటల్‌గా అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో, ఇందులో ఇవి జిరాక్స్‌లు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, దెన్ పోలీస్ వెరిఫికేషన్ అది కూడా పెట్టాల్సి ఉంటుంది. అన్నీ పెట్టాల్సి వస్తుంది దీనిలో. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా 10థ్ క్లాస్ ఉంటే 10థ్ క్లాస్ కూడా మీరు అన్నీ సెల్ఫ్ అటాచ్డ్ చేసేసి దీనికి జిరాక్స్ పిన్ చేసేసి అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అక్కడికెళ్ళి. సో, ఇది గైస్ టోటల్‌గా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.